ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా క్షమించండి, ఎందుకంటే ఈ కేతలపల్లి మున్సిపాలిటీ ఇది కూడా ఇవాళే ఉంది. అది ఇప్పుడే వాళ్ళందరికీ లోపలికి పోయారు మెంబర్స్ వచ్చేసాం. దాని కొరకు కొంచెం ఆలస్యమైంది అక్కడ. సరే, ఏది మార్చి 31 తర్వాత ఎప్పుడైనా సింగరేణి మేనేజ్మెంటు ప్రెస్ మీట్లు పెట్టి లేదా ఒక కరపత్రం ద్వారా కానీ ఇంత ప్రొడక్షన్ వచ్చింది, ఇంత ఇది ఉంది, అది అని చెప్పేవాడు. ఈ సంవత్సరం అసలు ఎవరు దాని మీద అసలు సింగరేణి ఉందో లేదో కూడా ఎవరు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. రెండవది, మొన్న 30వ తారీఖు నాడు మేము దాదాపు 4-5 వేల మందితోటి కార్మికులతోటి అన్ని ఏరియాల నుంచి పెద్ద ఎత్తున వేలాది మందికి కార్లు తరలి వచ్చి సింగరేణి సమస్యల పైన సింగరేణి మేనేజ్మెంట్ అక్కడ ధర్నా చేశాం. అది అసెంబ్లీ జరిగేటప్పుడు చేస్తే అసెంబ్లీ దృష్టికి పోద్ది, తర్వాత ఇది ఉంటుందనే ఉద్దేశంతో చేశాం. ఇంత జరిగిన కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఇప్పుడు దాని మరి ఏం స్పందించినట్టు కనపడలేదు. అంటే మేము ఇట్లా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మెడికల్ బోర్డు ఆపారు ఇదే అని చెప్పేసి మేము పెడితే బట్టి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏం చెప్తారంటే, గతంలో 14 సంవత్సరాల కాలంలో 3,000 మంది కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్ అయితే డిపెండెంట్ జాబులు తీసుకుంటే ఇవాళ 5-6 సంవత్సరాల కాలంలోనే 13,000 మంది కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి జాబులు తీసుకోవడం జరిగింది. అనూహ్యంగా ఇంత నెంబర్ పెరిగింది. దీని మీద కార్మికులు, కార్మిక సంఘాలు కూడా ఆందోళన చెంది కంప్లైంట్ ఇచ్చారు మేనేజ్మెంట్కి. దానివల్ల మేము ఏసీబీ ఎంక్వైరీ దాని మీద చేపిస్తున్నాం అని చెప్పేసి చెప్పాడు. అసలు ఏ కార్మిక సంఘం ఇచ్చిందో చెప్పాలి, ఏ కార్మికుడు ఇచ్చిందో చెప్పాలి. కార్మికులు కార్మిక సంఘాలు అన్నాడు. అంటే వాళ్ళ సంఘంతో ఒక అప్లికేషన్ ఇప్పించుకొని వాళ్ళ అనుబంధ సంఘం ఐఎన్టీసీ తోటి చేసుకోను ఏదో చేసి ఇవాళ దీని మీద ఎంక్వైరీ చేసి వీళ్ళకి సంబంధం లేదు అసలు. ఆ 13,000 మందికి జాబ్ వచ్చినటువంటిది ఈ గవర్నమెంట్లో వచ్చిందేం కాదు. కంటిన్యూషన్లో కొన్ని వచ్చి ఉండొచ్చు ఇప్పుడు కూడా ఈ 1-2 సంవత్సరాల కాలంలో. కానీ దాని మీద మేము ఏసీబీ ఎంక్వైరీ జరిపిస్తాం, దాని మీద చర్యలు తీసుకోవడానికి, అంటే ఇచ్చిన జాబులు కూడా దాని మీద కూడా చేయడానికి ఒక రకంగా కార్మికులని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా అందరం, అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు అందరం ఐక్యంగా దీన్ని అడ్డుకోవాలి. ఇవాళ ప్రభుత్వం నిజస్వరూపం అనేది మన అసెంబ్లీలో బట్టి గారు మాట్లాడినప్పుడే అర్థమైంది. కాబట్టి దీని కుట్ర, ఇప్పుడు దీని వెనక ఒక కుట్ర ఉన్నది, డిపెండెంట్ జాబులను ఆపేయాలని ఒక కుట్ర ఉన్నదనేది అందరికి అర్థమైంది ఇప్పుడు. మరి నిజంగా ఏసీబీ ఎంక్వైరీ జరపాలి సింగరేణిలో అంటే ఈ యొక్క ఓబీల కాంట్రాక్టర్లకు ఇచ్చిన టెండర్ల మీద జరపమనండి. దానికి వెనక ఎవడున్నాడు, దానికి వెనక ఎందుకు గతంలో ఓబీ టెండర్లు లెస్లో పడాయి, ఇవాళ ఎందుకు ఎక్సెస్లో పడుతున్నాయి, దీనికి ఎవరు కారకులు, దీని వెనక డబ్బులు ఎవరికి ముడుతున్నాయి, ఇది ఏసీబీ జరపాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్. ఎక్స్ప్లోజివ్స్ టెండర్లో కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది, దాని మీద జరపమనండి గవర్నమెంట్కి ఉంటే. డీజిల్ కుంభకోణం గతంలో జరిగింది, సరే వాటి మీద కూడా ఎంక్వైరీ జరపమనండి. ఎవరు ఉంటారు? సింగరేణిలో జరుగుతున్నటువంటి కోట్లాది రూపాయల కుంభకోణాల మీద ఎంక్వైరీ పెడతామనే మాట పక్కన పెట్టి ఈ గవర్నమెంటు కార్మికుడు మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి, అది ప్రభుత్వ నిర్ణయం. కేసీఆర్ గారు ఆనాడు ఆదేశించాడు సింగరేణి మేనేజ్మెంట్ని ఏమని, మీరు మెడికల్ ఇన్వాలిడేషన్ ఎక్కువ మందిని చేసి, అంటే ఇంకొక 8 రకాల జబ్బులను కలిపి, అంతకుముందు ఉన్నటువంటి 6 జబ్బులే కాకుండా ఇంకొక 8 జబ్బులను కలిపి
వీటి మీద కూడా ఉన్నటువంటి వాళ్ళని మెడికల్ ఇన్వాలిడేషన్ చేయండి, ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేటట్టుగా చూడాలని చెప్తేనే దాని ప్రకారమే జరిగింది ఇక్కడ. సరే, ఆ మెడికల్ బోర్డులో అవకతవకలు జరగలేదా, నిజాయితీగా జరిగిందా అంటే మేమేం కాదంటలేదు, దాంట్లో జరిగి ఉండొచ్చు. అది దాని మీద ఎవడు బ్రోకర్లా, లీడర్లా, డాక్టర్లా, ఆఫీసర్లా, దాని మీద ఏసీబీ చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఈ అయినటువంటి కార్మికుల మీద విజిలెన్స్ చేస్తాం అనేది మాత్రం చాలా తప్పు. దీనివల్ల ఇలా కార్మికులందరూ కూడా మైండ్స్లో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అపాయింట్ అయిన సుమారు 12-13 వేల మంది కార్మికులు మరి దీని మీద ఎంక్వైరీ జరిపి ఏం చేస్తారు, మా ఉద్యోగాలు ఏమవుతాయి అన్నటువంటి ఆందోళన కూడా కార్మికుల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద తక్షణమే అలాంటిది మేము జరపం, వీటి మీద ఈ కుంభకోణాల మీద జరుపుతాం అని చెప్తే మాత్రం మేము హర్షిస్తాం. ఆ విధంగా చేయాలని మేము కోరుకుంటాం. ఒకటి. ఇక రెండోది పోతే, ఇవాళ వీళ్ళు ఎలాగో స్పందించే పరిస్థితి లేదు. ఇంత పెద్ద ఎత్తున సింగరేణిలో ఒక ఉద్యమం జరిగితే సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు కూడా కార్మిక సంఘాలతో మాట్లాడలేదు, పిలవలేదు అని అంటే వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు, అంటే ఈ సింగరేణి మీద లేదు. కాబట్టి మేము తప్పనిసరిగా మిగిలినటువంటి అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని వీళ్ళు స్పందించకపోతే, యాజమాన్యం ప్రభుత్వం స్పందించకపోతే తప్పనిసరిగా అన్ని కార్మిక సంఘాలను తొందరలోనే పిలిచి మాట్లాడుకొని అందరం కలిసి పెద్ద ఎత్తున దీని మీద సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఇప్పుడు మాకు తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, గత వారం రోజుల నుంచి సింగరేణిలో ఆర్థికంగా క్రైసిస్ వచ్చింది. డీజిల్ కొనడానికి డబ్బులు లేక, ఎక్స్ప్లోజివ్స్ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకపోవటం వలన వాళ్ళు, ఓబీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో ఎక్స్ప్లోజివ్స్ సప్లై చేయటం లేదు, ఆపుతూ ఉంటున్నారు. ఈ ఓబీ కాంట్రాక్టర్లు ఏమో మాకు డబ్బులు రావట్లేదు కాబట్టి మేము జీతాలు ఇవ్వమని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికులకి 20వ తారీఖు 25వ తారీఖు జీతాలు తీసుకుపోతున్నారు. 10వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సినటువంటి దాన్ని 20-25వ తారీఖు వరకు ఓబీ కాంట్రాక్టర్లు తీసుకుంది. ఏందనంటే, మరి మా బిల్లులు రాకపోతే మేము ఎక్కడ తెచ్చిస్తాం, ఏదో ఒక నెల అంటే అడ్జస్ట్మెంట్ చేస్తాం, నెలల తరబడి బిల్లులు రాకపోతే మేము ఇవ్వలేం కదా అని వాళ్ళు అంటున్నారు. అంటే ఇది కేవలం ఆర్థికమైనటువంటి క్రైసిస్ ఇవాళ సింగరేణిలో ఉందనేది స్పష్టమవుతాం. ఇక రెండోది ఏంటంటే, డైరెక్టర్ ఆయనే డైరెక్టర్ ఫైనాన్స్, ఆయన నెల రోజులు బెంగాల్ ఎలక్షన్ల కొరకు వెళ్ళిపోయింది. మరి ఎవరికి ఆదరేషన్ ఇచ్చారు? డైరెక్టర్ పాగా ఎవరికి ఇచ్చారు? డైరెక్టర్ ఫైనాన్స్కి ఎవరు ఇచ్చారు? ఒక్కరోజు కూడా నడవదు అసలు. ఫైనాన్స్ డైరెక్టర్ లేకపోతే, సంతకాలు పెట్టేవాళ్ళు లేకపోతే బిల్లులు ఆగిపోతే. ఇప్పుడు మీరు చూశారు, పోయినసారి ఆ చైర్మన్ ఆయన పోయిన తర్వాత ఈ చైర్మన్ రాకముందు ఫైనాన్స్ డైరెక్టర్గా ఎవరికి ఇవ్వకపోతే, బలరాం అంతము డైరెక్టర్ ఫైనాన్స్ ఉండే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎవరికి ఫైనాన్స్ ఇవ్వకపోతే అన్నీ ఆగిపోయినాయి. అసలు ఏ కంపెనీలో 10-15 రోజులు ఏ బిల్లులు పాస్ కాలేదు, ఏది కాలేదు. సరే, ఈయనకి ఇచ్చారంటే మళ్ళీ ఈయన 2 నెలలు కాకముందే ఈయన బెంగాల్ ఎలక్షన్కి పంపిస్తే ఇప్పుడు డైరెక్టర్ ఫైనాన్స్ లేడు. దీనివల్ల కూడా ఇవాళ సింగరేణిలో ఏ బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి లేదు. డైరెక్టర్ ఇంత పెద్ద 40,000 మంది కార్మికులు, 30,000 మంది సుమారు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసిన ఇంత పెద్ద కంపెనీలో డైరెక్టరు లేకుండా ఎవరో ఒకళ్ళు ఆదరేషన్ ఇవ్వాలి కదా, ఎవరికొకరికి ఇచ్చి వాళ్ళని పెట్టాలి కదా. ఎవరిని పెట్టకపోవడం వలన ఇలా పర్సనల్ డిపార్ట్మెంట్లో కూడా ఏమీ పనులు అయ్యేటటువంటి పరిస్థితి, ఏది ఎవరు సంతకం పెట్టాలి, ఎవరు చేయాలనే దాని మీదే ఉన్నది. మరి అసలు ఇంత పెద్ద కంపెనీకి అసలు ఒక అధికారులు ఎవరైతే ఉంటారో, చైర్మన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు ఆలోచన చేయాలి కదా. అసలు ఎట్లా ఈ కంపెనీ నడవాలి? ఇంత పెద్ద కంపెనీ, ఎప్పుడు సింగరేణిలో ఈ దుస్థితి లేదు. డైరెక్టర్స్ లేకుండా, చైర్మన్ లేకుండా దగ్గర 2 నెలల పైన అట్లా అన్ని పెండింగ్ అయినాయి. అది కాల ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డైరెక్టర్ వెళ్ళిపోతే ఇప్పుడు అట్లనే పెండింగ్. అందుకని వీటన్నిటి మీద అసలు ప్రభుత్వం సింగరేణి మీద వాళ్ళకి అసలు ఐడియా ఉందా లేదా? ఈ సింగరేణి ప్రభుత్వ రంగ పరిశ్రమ దీన్ని కేవలం
డబ్బులు తీసుకోవడానికే గవర్నమెంటా? సింగరేణి అడ్మినిస్ట్రేషన్ కూడా చూడాల్సి కదా, దానికి ఎట్లా నడుస్తుంది ఏందనేది. కాబట్టి ఇది కూడా ఉన్నది. పోతే ఇంకోటి ఏంటంటే, పోయిన సంవత్సరం మనకు 69 మిలియన్ టన్నులు బొగ్గు వస్తే ఈ సంవత్సరం 58 వచ్చింది. ఈ సంవత్సరం 70 మిలియన్ టన్నులు టార్గెట్ ఇచ్చారు ఫస్ట్లో, ఈ ఆర్థిక సంవత్సరం ఇచ్చి దాన్ని మొన్న జనవరి నెలలో కుదించారు. 70 వచ్చేటట్లేదని 60 కుదించారు. 60 కూడా రాలే, ఇప్పుడు 58 వచ్చింది. 58 వస్తే మన లాభాలు ఉండే పరిస్థితే లేదు. దీనికి కారణం ఏంటంటే, పోయిన సంవత్సరం 6 మిలియన్ టన్నులు ఎక్సెస్ చూపించుకున్నారు. 69 రాలే, 63 వస్తే 6 కలుపుకొని 69 చూపించారు. ఈ సంవత్సరం వచ్చిన బొగ్గుని దానిలో అడ్జస్ట్మెంట్ చేశారు, తగ్గించుకున్నారు. కాబట్టి ఇవాళ మళ్ళీ కంపెనీ నష్టాలు. దీనికి ఎవరు కార్మికులు ఏమన్నా బాధ్యత? మరి 6 మిలియన్ టన్నులు కలిపి ఎక్సెస్ లాభాలు చూపించి 6,000 కోట్ల రూపాయల లాభాలు చూపించి 6,000 కోట్ల రూపాయల మీద గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టి 6,000 కోట్ల రూపాయల మీద గవర్నమెంట్కి డిఎంఎఫ్టి నిధులు, సిఎస్ఆర్ నిధులు కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఇచ్చి గవర్నమెంట్కి కూడా డివిడెండ్ కూడా ఇచ్చారు 6,000 కోట్ల రూపాయలు. మరి ఇచ్చిన కంపెనీ మరి ఇవాళ ఆ బొగ్గు లేదు కాబట్టి అడ్జస్ట్మెంట్ చేస్తామని అంటే, పోయిన సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఎక్సెస్ ఇచ్చినట్టే కదా. దీని మీద ఎంక్వైరీ జరపమనండి గవర్నమెంట్. నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ఏసీబీ ఎంక్వైరీ దీని మీద జరపండి. ఇంకోసారి భవిష్యత్తులో సింగరేణిలో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. ఆ చైర్మన్ పోకముందు 3-4 నెలలు ఆయన స్ట్రక్చర్డ్ మీటింగ్లు పెట్టాల, 2 నెలలు ఖాళీ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి 2 నెలలు అయిపోయింది, ఈయన స్ట్రక్చర్డ్ మీటింగుల గురించి ఏం చేస్తున్నారు? మరి కార్మికుల సమస్యలు ఎవరు తెలుసుకోవాలి? స్ట్రక్చర్డ్ మీటింగ్ ద్వారానే కదా. మీరు ఎలక్షన్స్ పెట్టి ఇవన్నీ చేస్తే స్ట్రక్చర్డ్ మీటింగ్ ద్వారానే కార్మికుల సమస్యలు మీ దృష్టికి వస్తాయి. సరే, వచ్చినవి అన్నీ పరిష్కారం చేస్తారనేది కాదు, కానీ కనీసం కార్మిక సంఘాలతో మాట్లాడి దాన్ని పరిష్కారం చేయడానికి ఎన్ని చేయగలుగుతారు, ఎన్ని చేయలేరు, ఏం చేస్తారు అనేది కూడా చెప్పాలి. కంపెనీ పరిస్థితి కూడా చెప్పాలి కార్మిక సంఘాలకి, కార్మికులకు కూడా. కంపెనీ పరిస్థితి చెప్పరు, ఏది చెప్పరు. ఇలా కంపెనీ డీజిల్ లేక నిన్న ఒక దగ్గర ఒక ఏరియాలో డీజిల్ లేక 3-4 గంటలు బాగా ఆగిపోయింది, ఓపెన్ కాస్ట్ ఆగిపోయింది సత్తుపల్లిలో. ఇప్పుడు మిగిలిన చోట కూడా ఎక్స్ప్లోజివ్స్ రాకపోతే 2-3 రోజుల్లో ఒక పక్కన వారు వలన కొంత ప్రాబ్లం వచ్చిన మాట వాస్తవం. వారు ఉండటం వలన ఎక్స్ప్లోజివ్స్కి కానీ డీజిల్కి కానీ కొంత ప్రాబ్లం వస్తుంది. కానీ మన దగ్గర డబ్బు ఉంటే ఆ ప్రాబ్లంని అధిగమించవచ్చు. డబ్బు లేక వీళ్ళు ఉద్ధరీయమంటే ఎవడిస్తాడు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో? అందుకని ఇప్పుడు మనకి ఎక్స్ప్లోజివ్స్, డీజిల్, ఇంకా ఇట్లాంటి పరిస్థితులు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ సింగరేణిని అగమ్య గోచరంగా తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి దీనిలో ఏంటంటే, కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాలనే మేము 13 రోజులు అన్ని ఏరియాల్లో, అన్ని మైన్స్లో కార్మికులను కలిసి వివరాలు చెప్పాం. ఇప్పటికే కార్మికులలో చాలా వరకు వాస్తవాలు ఏందనేది అర్థమైంది. అంతకుముందు కార్మికులు ఏమనుకున్నారంటే, గుర్తింపు సంఘం ఇప్పుడు, ఎందుకంటే ఐఎన్టీసీ మిత్రులు వీళ్ళందరూ ప్రచారం చేసేవాళ్ళు, గుర్తింపు సంఘం గెలిచింది, వీళ్ళు విఫలమయ్యారు, ఏం చేయట్లేదని. ఇప్పుడు కార్మికులు అందరికీ అర్థమైంది. అసెంబ్లీలో ఆయన మాట్లాడినప్పుడు కానీ, ఇవాళ మేనేజ్మెంట్ విధానాలు కానీ చూసిన తర్వాత కార్మికులకు కూడా అర్థమైంది, ప్రభుత్వ విధానాల వలన సింగరేణి అధికారులు తమ స్వార్థం కొరకు, తమ ప్రమోషన్ల కొరకు కావచ్చు, తమ ఉన్నత పదవుల కొరకు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇలా ప్రభుత్వం దగ్గర ఊడిగం చేసే పద్ధతిలో చేయటం వలన ఇవాళ సింగరేణికి ఈ పరిస్థితి వచ్చిందనేది కార్మికులకు కూడా అర్థమైంది. కాబట్టి మీ ద్వారా మేము కార్మికులకు విజ్ఞప్తి చేసేది అంటే, ప్రభుత్వ సింగరేణి విధానాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి కార్మిక వర్గం ఐక్యంగా పోరాడితే తప్ప ఇవాళ సింగరేణిని కాపాడుకోలేము, సింగరేణి కార్మికుల హక్కులను కూడా కాపాడుకోలేము. దీనికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మిగిలినటువంటి కార్మిక సంఘాలను కూడా తొందరలోనే మేము అందరిని కూడా అందరితోటి మాట్లాడుకొని అందరం కలిసి ఐక్య ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతాం.